Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. ఫ్రెండ్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీని మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ఒక్క ఎంట్రీ కూడా దొరకలేదు ఫ్రెండ్స్. ఆర్డర్ బ్లాక్ కానీ ఆర్డర్ ఫ్లో కానీ ఎటువంటి ఎంట్రీ అయితే దొరకలేదు. చాలాసేపు ట్రై చేశాను. పిఈ సైడ్ అంటే డౌన్ సైడ్ ఏవైనా సెల్ సైడ్ ఆర్డర్స్ వస్తుందేమో అని చూశాను కానీ మన ఏరియా అంటే దగ్గరికి వచ్చింది కానీ మన ఏరియా అయితే ట్రిగ్గర్ అవ్వలేదు. అవి ఏంటి ఎలాగే అనేది పోనీ ఈరోజు అంటే ఆర్డర్స్ అంటే ఎంట్రీస్ అయితే దొరకలేదు. కాకపోతే ఎక్కడ పాసిబుల్ ఛాన్సెస్ దొరికాయో అవనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఓకే, ఎంట్రీస్ ఎంత ఎంట్రీస్ లేకపోయినా మార్కెట్లో అనాలిసిస్ చేసేది ఏదో కొంత ఉంటుంది కదా, అదైతే నేర్చుకుందాం. ఎక్కువ లెంత్ ఏమి ఉండదు ఈ వీడియో, సో తక్కువే ఉంటుంది. సో జస్ట్ ఏంటంటే అనాలిసిస్ అంటే ఈ అసలు ఏం జరిగింది, ఎక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది, అది ఆర్డర్ బ్లాక్ ఎందుకు అవ్వలేదు అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అదేవిధంగా ఫ్రెండ్స్ మీకు నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా ఈ నోటీస్. నేను న్యూ బ్యాచ్ కూడా స్టార్ట్ చేశాను క్లాసెస్, ఎస్ఎంసి కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ కూడా నేను క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. మీకు కనుక క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. దానికి కాల్ ఆర్ వాట్సాప్లో మీరు టెక్స్ట్ చేస్తే మీరు క్లాసెస్లో ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఈ ఆపర్చునిటీని త్వరగా గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కొత్త బ్యాచ్లోని ఇప్పుడే స్టార్ట్ అయింది. సో జాయిన్ అయిపోతే బెస్ట్. మళ్ళీ లేకపోతే కొత్త బ్యాచ్ స్టార్ట్ అయిన వరకు మళ్ళీ హోల్డ్లో ఉండాలి అనవసరంగా. సో తొందరగా ఈ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, క్లాస్లోకి వెళ్ళిపోదాం. నేను మీకు చెప్పాను కదా నిన్న నిన్న కాన్సెప్ట్ నిన్న హయ్యర్లో, ఇది ఒక హయ్యర్లో, ఇది లాస్ట్ లోవర్, సారీ ఇది లాస్ట్ లోవర్లో ఎక్కడ నుండి ఇక్కడ నుండి 15 minutes టైం ఫ్రేమ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. నిన్న ఇది ఇక్కడతో మార్కెట్ ఎండ్ అయింది. నేను మీకు చెప్పాను, ఒకవేళ మార్కెట్ స్లైట్ అంటే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ ఇలా దిగి ఈ లోవర్లో క్రాస్ చేస్తే ఈ లోవర్ హై కింద ఫిక్స్ అవుతుంది. ఈ లోవర్ హై ఫిక్స్ అయిన తర్వాత ఈ ఏరియాలో పుల్ బ్యాక్ ఉంటే ఒకవేళ ఈ ఏరియాలో పుల్ బ్యాక్ ఉన్నది అనుకోండి, ఏదైతే ఇది ఉందా ఈ ట్రెండ్లో పుల్ బ్యాక్ని క్రాస్ చేస్తే ఇది ఆర్డర్ బ్లాక్ కింద ఫిక్స్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ ఎంట్రీ వస్తే తీసుకోవచ్చు అని చెప్పేసి నేను 15 minutes టైం ఫ్రేమ్లో అది ఇలా చెప్పనమాట. అలాగే ఎగ్జాక్ట్గా ఈరోజు స్లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వెళ్ళి ఈ లోవర్ రోమ్ బ్రేక్ చేసి ఇంకో లోవర్ హై క్రియేట్ చేసింది. అలాగే ఈ లోవర్లో ఫిక్స్ అయింది, ఎందుకంటే ప్రీవియస్ పుల్ బ్యాక్ని క్రాస్ చేసింది. ప్రీవియస్ పుల్ బ్యాక్ని ఇంకా క్రాస్ చేయలేదు. సారీ నో ఇది ఇంకా లో కింద ఫిక్స్ అవ్వలేదు. ఇదైతే హై కింద ఫిక్స్ అయింది, ఎందుకంటే ఈ లోవర్లో క్రాస్ చేసింది కాబట్టి ఇది లోవర్ హై కింద ఫిక్స్ అయింది. సో ఒకేలా ఇది లో కింద ఫిక్స్ అవ్వాలంటే ఇక్కడున్న పుల్ బ్యాక్ని క్రాస్ చేస్తేనే మనకి ఇది లో కింద ఫిక్స్ అవుతుంది. ఇది పుల్ బ్యాక్, లాస్ట్ పుల్ బ్యాక్ అండ్ అట్ ద సేమ్ టైం అదేమవుతుందంటే ఇండ్యూస్ జోన్. ఇది ఇండ్యూస్ జోన్. ఈ ఇండ్యూస్మెంట్ని టేక్ఆఫ్ చేయాలి. ఈ ఇండ్యూస్మెంట్ టేక్అవుట్ చేస్తే ఈ లోవర్లో కింద ఫిక్స్ అవుతుంది, ఇది లోవర్ హై కింద ఫిక్స్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే ఇది లోవర్లో కింద ఫిక్స్ అవ్వలేదు, ట్రెండ్ ఇంకా కంటిన్యూ అవుతున్నట్టు. ఇది జస్ట్ పుల్ బ్యాక్ లాగా. ఇది కానీ ఇది క్రాస్ చేసింది అనుకోండి, క్రాస్ చేస్తే ఇది లోవర్లో కింద ఫిక్స్ అవుతుంది. ఓకే, స్మాలర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోతాం. ఈ స్మాలర్ టైం ఫ్రేమ్లో మనకి ఎటువంటి ఎంట్రీ వచ్చే ఆపర్చునిటీ ఉన్నది అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, 1 minute టైం ఫ్రేమ్. 1 minute టైం ఫ్రేమ్లో చూసుకుంటే నేను మీకు చెప్పాను కదా, రేపు మార్నింగ్ మార్కెట్ స్లైట్ గ్యాప్ డౌన్ ఆర్ ఫ్లాట్ ఓపెన్ కింద ఈ లోవర్లో బ్రేక్ చేస్తే 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. 1 minute టైం ఫ్రేమ్లో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అని చెప్పాను కదా. అదేవిధంగా ఒక ట్రెండ్ లైన్ కూడా ఉన్నది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిపోయి ఇంకా మార్కెట్ కిందకి వెళ్ళిపోయింది తప్ప ఈ ఆర్డర్ బ్లాక్ని ట్రిగ్గర్ చేయలేదు. ఓకే, ఆర్డర్ బ్లాక్ని మార్నింగ్ ట్రిగ్గర్ చేస్తుందేమో, ఇక్కడ ఎంట్రీ తీసుకుందామో అనుకున్నాను కానీ ఆర్డర్ బ్లాక్ని ట్రిగ్గర్ చేయకుండా ట్రెండ్ లైన్ ఏదైతే బ్రేక్ అయిపోయిందో ఆ ట్రెండ్ లైన్ టచ్ చేసి కిందకు వచ్చేసింది అనమాట. అంటే ఇంకేం లేదు, ఇక్కడ ఈ ఏరియాస్లో ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. దాన్ని టచ్ చేస్తామని చూసిన ఒక టచ్ అవ్వలేదు. సో ఇంకో లోవర్లో స్మాల్ టైప్ ఫ్రేమ్లో ఇంకో లోవర్లో క్రియేట్ చేసింది. మన ట్రెండ్ తీసుకుందాం. ఇది లాస్ట్లోని ఇది బ్రేక్ చేసింది. ఇది లోవర్లో అయిందంటే ఇది లోవర్లో కాదు, ఎందుకంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఇక్కడ ఉంది. ఈ పుల్ బ్యాక్ని క్రాస్ చేయలేదు. ఇది లోవర్ హై కింద ఫిక్స్ అయింది. ఓకే, ఇక్కడ లోవర్లో ఫిక్స్ అయింది అనమాట. అంటే
ఇక్కడ 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 ఇక్కడెక్కడ ఇవన్నీ పుల్ బ్యాక్స్ అన్నమాట. ఇదంతా పుల్ బ్యాక్. ఇది పుల్ బ్యాకే. ఇది పుల్ బ్యాకే. ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసింది. అంటే ఇండ్యూస్డ్ జోన్ క్రాస్ చేసింది. ఎప్పుడైనా సరే ఇండ్యూస్డ్ జోన్ క్రాస్ చేస్తేనే అప్పుడు మనం అక్కడ ట్రేడ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు ఇది లోవర్ హై కింద ఫిక్స్ అవుతది. ఇది లోవర్ లో కింద ఫిక్స్ అయ్యింది. అండ్ మనం ఒకవేళ ఈ మార్కెట్ ఈ ఏరియాస్‌లోకి ఎంటర్‌కొచ్చిందనుకోండి, ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ తీసుకోవచ్చన్నమాట. నేను మీకు గీసి కన్‌ఫ్యూజన్ తీసేస్తాను. ఓకే. నేను అనుకున్నాను ఒకేళ ఇల్లండి. ఇక్కడేంటంటే ఈ ఏరియాకొస్తే ఆర్డర్ బ్లాక్ తీసుకుందాం అనుకున్నాను. అదే విధంగా ఆ ఏరియా కూడా కాకుండాను ఇదుంది చూడండి ఈ ఏరియా. ఆ ఏరియా నథింగ్ బట్ ఏంటంటే ఎన్‌గల్ఫింగ్ జోన్ ఇన్ 30 మినిట్స్ ఆర్ 45 మినిట్స్ ఏ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకున్నా సారీ 45 మినిట్స్ ఎందుకంటే బేరిష్ ఎన్‌గల్ఫింగ్ జోన్. ఆ జోన్ నేను టచ్ చేస్తదేమో అని చూసాను గానీ టచ్ చేయలేదు. టచ్ చేసుండి అక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగుంటే ఇక్కడ ఇదే గనక ఇక్కడ టచ్ చేసుండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకునేవాడిని. కాకపోతే టచ్ చేయలేదు. టచ్ చేస్తదేమో అని చూసాం గానీ చేయలేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చాలా సేపు మార్కెట్ సస్టైన్ అయింది కదా! ఇక్కడ ఇక్కడ ఇలాగా చా ఇది అంతా చూసి ఇదొక పుల్ బ్యాక్ అంతే. జస్ట్ ఏంటంటే అందరూ మార్కెట్ స్ట్రక్చర్ మళ్ళీ చేంజ్ అయిందనుకుంటారు. కాదు. అసల మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అవ్వడానికి ముందు ఇక్కడ మెయిన్ లోని టచ్ చేయలేదసల. ఒకవేళ దీన్ని టచ్ చేసి ఉండుంటే మార్కెట్ స్ట్రక్చర్ మారింది అనుకోవచ్చు. అంటిల్ అండ్ అన్‌లెస్ ఇక్కడ ఈ ఏరియా ఉందా? ఈ ఏరియా టచ్ అయ్యి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యేంత వరకు నేను ఈ మూవ్‌ని ట్రస్ట్ చేయనమాట. ఇంకా డౌన్ ట్రెండ్‌లోనే ఉంటాను. ఈ ఏరియాస్ ఉన్నాయి కదా! ఇది కొంచెం డిమాండ్ జోన్ మాట. హైయర్ టైమ్ ఫ్రేమ్ లాస్ట్ ఇంకా. హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో లాస్ట్‌లో హైయర్‌లో ఎక్కడి నుండే కదా మార్కెట్ డ్రాస్టిక్‌గా మూవ్ అయ్యి ఇక్కడ ఈ హైని బ్రేక్ చేసింది. ఎక్కడి నుండి మూవ్ అయ్యి మార్కెట్ ఇక్కడ సో, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జోన్. రేపొద్దున ఒకవేళ మార్కెట్ ఈ ఏరియా మీకు నెక్స్ట్ ఎంట్రీస్ ఏంటనేది రేపు ఎల్లుండి మార్కెట్ ఎలా ఉంటది ఏంటనేది నెక్స్ట్ రేపు సాటర్డే ఒక వీడియో పెట్టబోతున్నానమాట. డీటెయిల్డ్ వీడియో ఈ వారం అంతా ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఎంట్రీస్ దొరికాయి, నెక్స్ట్ వారం ఎక్కడ ఎంట్రీ తీసుకుందాం ఏంటనేది నెక్స్ట్ రేపు సాటర్డే వీడియో చేస్తాను. అప్పుడు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఈ ఏరియాస్ టచ్ అయ్యుండి ఇక్కడ ఇగోండి ఈ ఏరియాస్ టచ్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరుగుంటే ఈ బుల్ ర్యాలీని నమ్మొచ్చు. కాకపోతే అది టచ్ అవ్వలేదు. ఇంకోటేంటంటే స్లైట్ రిట్రేస్‌మెంట్ అంతే తప్ప అదొక మార్కెట్ టర్న్ అయినట్టు కాదు. ఓకే. ఎంతసేపుకైనా సరే మార్కెట్ ఇక్కడ మనం బేరిష్‌గానే చూడాలి. అంటిల్ అండ్ అన్‌లెస్ ఈ ఈ డిమాండ్ జోన్ టచ్ చేస్తే. ఇది హైయర్ టైమ్ ఫ్రేమ్ డిమాండ్ జోన్ అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఇక్కడ నుండి చేంజ్ ఆఫ్ ది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ జరిగింది. ఈ హైని ఇక్కడ నుండే క్రాస్ చేసింది. ఇంకో హై ఫార్మ్ చేసింది. హై, హైయర్ లో. సో, ఇది లాస్ట్ జోన్. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇది బ్రేక్ చేస్తే ఇంక టోటల్ బేరిష్‌గా ఉంటాం మాట మనం. ఈ లో ఉందా? ఈ లో బ్రేక్ చేస్తే అప్పుడు టోటల్ బేరిష్‌గా ఉంటాం. ఓకే. సో, ఈ విధంగా ఎంట్రీ దొరకలేదు. ఇక్కడ టచ్ అవుతదేమో అని చూసాను. టచ్ అయితే ఐదర్ ఈ ఏరియాలో ఎంట్రీ అయినా లేదా ఇక్కడ తగిలి ఇక్కడ తగిలిందనుకోండి. ఈ బ్లాక్ లైన్ తగిలిందనుకోండి. ఇంత స్టాప్ లాస్ మనం వదలం. సో, అప్పుడేం చేసుకుంటామంటే ఈ ఏరియాలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగి ఇది చూడండి. ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్‌లో జరిగింది కదా! ఈ లాస్ట్‌లోని బ్రేక్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది కదా! మళ్ళీ రిట్రేస్‌మెంట్ అయినప్పుడు ఇక్కడ ఈ స్టాప్ లాస్ ఇస్తామన్నమాట. అలా ఇక్కడ తీసుకుంటామన్నమాట. అంటే ఒకవేళ ఇక్కడ టచ్ అయ్యుంటే, అలాంటిది ఏదైనా సినారియో జరిగుంటే. టచ్ అవ్వలేదు. సో, ఇక్కడే ఎంట్రీ దొరకలేదు. అలా రోజంతా చూస్తూనే ఉన్నాను తప్ప ఎక్కడ దొరకలేదు. ఒక కన్సల్టేషన్ మూవ్ లాగా అయిపోయింది. ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ లాగా ఫార్మ్ చేసింది. ఏమో రేపు రేపు అంటే నెక్స్ట్ మార్కెట్ అంటే మామూలు అనాలిసిస్ అంటే ఒక ప్రిడిక్షన్ ఎలా ఉంటది ఏంటనేది నెక్స్ట్ రేపు సాటర్డే ఒక ఫుల్ లెంగ్త్ వీడియో తీస్తాను. ఏంటంటే ఈ వారం అంతా ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ వచ్చాయి. మళ్ళీ అనాలిసిస్ మనం ఎప్పుడైనా సరే బ్యాక్ టెస్టింగ్, అనాలిసిస్ చేసుకుంటే మార్కెట్‌లో ఇంకా బెటర్‌గా మనం ఏంటంటే పెర్ఫార్మ్ చేయడానికి, మనం నేర్చుకోవడానికి ఇంకా బావుంటదన్నమాట. ఎన్ని సార్లు రిపీటెడ్‌గా ఒక ఎగ్జాంపుల్ అలా చూస్తే మనకింకా చాలా బాగా అర్థమవుతది. సో, రేపు ఒక డెడికేటెడ్ వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఈ వారం అంతా ఎలాంటి ఎంట్రీస్ దొరికాయి, ఎక్కడ తప్పులు జరిగాయి, ఎక్కడ మిస్టేక్స్ జరిగాయి అనేది నేను తీసుకుంటే అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతది. సో, ఈ రోజుకైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలోని. నెక్స్ట్ మీకు ఏవైనా ఈ వీడియోలో ఏవైనా డౌట్స్ ఉన్నా, అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్‌లో నాకు మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా ఈ వీడియోని లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని నా ఛానల్‌ని. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ నేర్చుకోవాలనుకున్న, ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ ఏవైనా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసినట్టయితే వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది కదా! ప్లీజ్ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ. బాయ్.